హాయ్ శ్రీనివాస్ హియర్. వెల్కమ్ టు విజయస్ అకాడమీ. ఈ వీడియోలో మనం MACD ఇండికేటర్ ఉంది కదా టెక్నికల్ అనాలిసిస్లో, దాన్ని డిఫరెంట్ వేలో ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేది తెలుసుకుందామండి. సో MACD ఇండికేటర్ గురించి ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. మూవింగ్ యావరేజ్, కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ అని అంటాము. ఇందులో యాక్చువల్గా 3 మూవింగ్ యావరేజెస్ ఉంటాయి. అంటే యాక్చువల్గా మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ని ఉపయోగించుకోవడానికి ఈ MACDని వాడతారు 12 and 26. అలాగే సిగ్నల్ ఇండికేటర్ కోసం ఒక 9 ఇండికేటర్ వాడతారు. ఈ MACD అనేది మనకి చార్ట్ మీద ఎలా కనిపిస్తుందండి, దీన్ని ఎలా వాడాలనేది బేసిక్ ఫంక్షనింగ్ అనేది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఈ ప్లేలిస్ట్లో చూడండి. ఇక్కడ ఈ 21, 22 ఈ వీడియోస్లో హౌ టు యూజ్ ఇండికేటర్స్ అనే దాంట్లో MACD ఎలా వాడాలనేది ఉంటుందండి. అంటే బేసిక్ ఇండికేటర్ని ఎలా వాడుకోవాలనేది. ఇప్పుడు దీన్ని మనం అడ్వాన్స్డ్ లెవెల్లో ఎలా ఉపయోగించవచ్చు అనేది ఇక్కడ చూద్దాం. సో ఇది MACD ఇండికేటర్ అండి. జనరల్గా ఈ ఇండికేటర్ని ఎలా వాడాలనేది నేను ప్లేలిస్ట్లో చూపించాను కదా మన యూట్యూబ్ ఛానల్లో, అక్కడ మీరు చూడొచ్చు. అయితే ఇప్పుడు దీన్ని డిఫరెంట్గా ఎలా వాడాలి. టెక్నికల్ అనాలిసిస్ ఎప్పుడైనా మనం వాడేటప్పుడు అడ్వాన్స్డ్ లెవెల్లో, అంటే టు ఇంక్రీజ్ ద ప్రాబబిలిటీ, టాప్ డౌన్ అనాలిసిస్ అనేది చాలా అవసరం ఉంటుందండి. ఆ టాప్ డౌన్ అనాలిసిస్ ఏంటి అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో ఏం జరుగుతుందో చూసుకొని లోవర్ టైం ఫ్రేమ్లో మనం ఎంట్రీ డెసిషన్స్ తీసుకోవడం. ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసినట్లయితే ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్నామండి. 5 minutes టైం ఫ్రేమ్లో ఇది మనకి సెల్ సిగ్నల్ వచ్చింది. ఇది మార్కెట్ ఇలాగా కిందకు వస్తుంది. అయితే సమ్ టైమ్స్ ఫేక్ సిగ్నల్స్ కూడా ఎక్కువ ఉంటుంటాయి. ఇప్పుడు ఇక్కడ మనకి బై సిగ్నల్ వచ్చి కొద్దిగా పైకి వెళ్ళి తర్వాత కిందకు వచ్చేసి, ముఖ్యంగా మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఏంటంటే అప్ సైడ్, డౌన్ సైడ్, బోత్ ద సైడ్స్ మనకి సిగ్నల్స్ వస్తుంటాయి. అవి స్టాప్ లాస్లు కొట్టేస్తుంటాయండి. దీనికి ఇప్పుడు ఏంటంటే మనం టాప్ డౌన్ అనాలిసిస్ని మనం ఫాలో అవ్వచ్చు. టాప్ డౌన్ అనాలిసిస్ అంటే ఏంటంటే, సపోజ్ మనం దీన్ని హయ్యర్ టైం ఫ్రేమ్ H1 టైం ఫ్రేమ్లో ఒకసారి చూసుకుంటే, జీరో లైన్ కంటే హిస్టోగ్రామ్ బార్స్ కింద ఉన్నట్లయితే డౌన్ ట్రెండ్ నడుస్తున్నట్లుగా. అంటే ట్రెండ్ ఏంటి, అప్ ట్రెండా డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ చేయడానికి మనం H1లో ట్రెండ్ని కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇప్పుడు M15లోకి వెళ్ళినట్లయితే సేమ్ ట్రెండ్ ఉందా లేదా అనేది మనకి కన్ఫర్మేషన్ అవుతుంది. ఇక్కడ కూడా జీరో లైన్ కంటే కిందనే హిస్టోగ్రామ్ బార్స్ ఉన్నాయి కాబట్టి 15 minutes టైం ఫ్రేమ్లో కూడా సేమ్ ట్రెండ్ స్టిల్ రిమైన్స్ అనేది మనకి తెలుస్తుంది. అంటే H1లో డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మేషన్ వచ్చింది, M15లో ద సేమ్ ట్రెండ్ రిమైన్స్ అనేది ఇక్కడ మనకి కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 5 minutes టైం ఫ్రేమ్లో ఈ హిస్టోగ్రామ్ బార్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జీరో లైన్ కంటే పైకి వెళ్తే, అంటే కొద్దిగా ప్రైస్ ఇలా పైకి వెళ్ళింది అనుకోండి, వెళ్ళినట్లయితే హిస్టోగ్రామ్ బార్స్ జీరో లైన్ కంటే పైకి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత మళ్ళీ టర్న్ తీసుకుంది అనుకోండి ప్రైస్, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ హిస్టోగ్రామ్ బార్ లైన్స్ అనేవి జీరో లైన్ కంటే కిందకు వచ్చేస్తాయి. అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే H1లో డౌన్ ట్రెండ్ ఉంది, M15లో సేమ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, M5లో చిన్న పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూషన్లోకి వస్తున్నప్పుడు ఎంట్రీ తీసుకోవడం అనమాట. అది అంటే సింగిల్ టైం ఫ్రేమ్లో మనం డెసిషన్ తీసుకునే దానికంటే టాప్ డౌన్ అప్రోచ్లో డెసిషన్స్ తీసుకునేటప్పుడు మనకి విన్నింగ్ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. అందరూ టెక్నికల్ అనాలిసిస్ కామన్గా వాడుతుంటారండి, కానీ ఇక్కడ మనం అడ్వాన్స్డ్ లెవెల్లో అప్లై చేస్తున్నాం అనమాట. అందువల్ల ఆబ్వియస్లీ విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా MACD వాడాలనుకునేటట్లయితే మీరు ఇంట్రాడే పర్పస్లో ఒకవేళ M5లో వాడాలనుకుంటే 2 higher టైం ఫ్రేమ్స్. అయితే ఇక్కడ M30తో పని లేదండి పెద్దగా, ఎందుకంటే దీనికి ఓన్లీ 2 bars డిఫరెన్స్. అలాగే M30 టు H1 2 bars డిఫరెన్స్ కాబట్టి ముందుగా H1లో ఏం జరుగుతుందో చూసుకొని, తర్వాత M15లో ఏం జరుగుతుందో చూసుకొని, ఫైనల్గా మనం M5లో డెసిషన్ తీసుకోవచ్చు. అయితే ఇది ఏంటంటే ఈ ప్రాసెస్ని సింప్లిఫై చేయడానికి వీ హ్యావ్ క్రియేటెడ్ 1 ఇండికేటర్. అంటే మనం ఈ టైం ఫ్రేమ్స్ స్విచ్ అవ్వాల్సిన పని లేకుండా ఒక ఇండికేటర్ని మేము డెవలప్ చేసామండి. ఇది ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ చూసినట్లయితే ఇన్పుట్స్ ఇది ఉన్నాయి కదా, ఈ బార్స్, ఇది ఒరిజినల్ MACD అండి. ఇక్కడ జీరో లైన్ కంటే పైన ఉన్నట్లయితే ఈ హిస్టోగ్రామ్ బార్స్, ఇక్కడ ఈ కలర్ అనేది ఏదైతే ఉందో ఇది బ్లూ కింద కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ జీరో లైన్ కంటే హిస్టోగ్రామ్ బార్స్ కింద ఉన్నట్లయితే అవి రెడ్ కింద కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు H1 టైం ఫ్రేమ్ తీసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు తెలుసు H1లో జీరో లైన్ కంటే కిందన హిస్టోగ్రామ్ బార్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి రెడ్లో కనిపిస్తుంది. అలాగే M15లో కూడా కిందనే ఉన్నాయి.
అందువల్ల మనకి ఇక్కడ కూడా M15 కూడా రెడ్లోనే ఉన్నాయి. కానీ M5లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, హిస్టోగ్రామ్ బార్ ఇక్కడ పైన క్లోజ్ అయింది ఈ క్యాండిల్లో. అంటే అంతవరకు డౌన్ ట్రెండ్ ఉన్నది కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకుంది అనమాట. అంటే ఒరిజినల్ ట్రెండ్ డౌన్ ట్రెండ్. ఇక్కడ ఏం జరిగింది, పుల్ బ్యాక్ తీసుకుంది. పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత అగైన్ కేమ్ డౌన్. వెనక్కి వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ మనకి చూడండి హిస్టోగ్రామ్ బార్ కిందన క్లోజ్ అయింది. ఇక్కడ ఎప్పుడైతే H1 ఆల్రెడీ డౌన్ ట్రెండ్ ఉంటూ M15లో కూడా సేమ్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు M5లో ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ హిస్టోగ్రామ్ బార్ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే, అంటే ఇక్కడ ఈ క్యాండిల్ ఇక్కడ చూడండి క్లోజ్ అయింది, ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత వెంటనే ఈ నెక్స్ట్ క్యాండిల్లో మనం సెల్ చేసుకోవచ్చు. సెల్ చేసుకున్నట్లయితే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి అంటే రీసెంట్ స్వింగ్ హై, ఇది రీసెంట్ స్వింగ్ హై అండి, ఇది స్టాప్ లాస్. దానికి 1:1లో టార్గెట్. యాక్చువల్గా ఇక్కడ మనం సెల్ చేస్తే స్టాప్ లాస్ చాలా చిన్నది, 117 టార్గెట్. కాకపోతే ఏమైంది, ఆ రోజు సేమ్ డే క్లోజ్ అవ్వలేదు, నెక్స్ట్ డే మార్కెట్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత క్లోజ్ అయ్యింది. ఆఫ్ కోర్స్ ఈ ట్రేడ్లో మనం ఊహించిన దానికంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ అవ్వడం, ఇక్కడ ఓపెన్ అయ్యి ఈవెన్ ఒక 5 minutes మనం వెయిట్ చేసినా ఇక్కడ క్లోజ్ చేసినట్లయితే మనకి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చినట్లయితే బోనస్ అనుకోండి. ఇది మనం 117 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటే 293 పాయింట్స్ ఇచ్చింది, అది డిఫరెంట్. అది బట్ ట్రేడింగ్ డెసిషన్ తీసుకోవడం అనేది ఇలాగా. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ ఇండికేటర్ని ఎలా డెవలప్ చేసామంటే ఇక్కడ మనకి రెడ్ అండ్ బ్లూ రూపంలో డౌన్ ఉందా అప్ ఉందా అనేది చూపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూసినట్లయితే లైవ్లో చూడండి, మనకి మళ్ళీ సిగ్నల్, ఫ్రెష్ సిగ్నల్ రావాలంటే మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళి కిందకి రావాలి. అందుకని ఇక్కడ వెయిట్ అని వస్తుంది. అంటే ప్రస్తుతానికి నో ఎంట్రీ, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ కిందకు వచ్చేసింది. ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ పైకి వెళ్ళాలి, వెళ్ళి కిందకి రావాలంటే హిస్టోగ్రామ్ బార్స్ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావాలంటే ఒకసారి ఈ 5 minutes టైం ఫ్రేమ్లో అది బ్లూ కింద మారి మళ్ళీ రెడ్ కింద మారాలి. అప్పుడు ఇక్కడ మనకి సిగ్నల్ వచ్చేటట్లుగా తయారు చేసామండి. ఇది బ్యాక్ టెస్ట్ కూడా మనం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు డిసెంబర్లో ఇది మార్కెట్ మనకి ఎలా పెర్ఫామ్ చేసింది అనేది చూసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనం December 1st నుండి చూసుకున్నట్లయితే December 1st ఎటువంటి సిగ్నల్ రాలేదు, 2nd ఎటువంటి సిగ్నల్ రాలేదు, 3rd మనకి సిగ్నల్ వచ్చిందండి. ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది. అంటే ఆల్రెడీ H1లో డౌన్ ట్రెండ్ ఉంది, M15లో డౌన్ ట్రెండ్ ఉంది, M5లో ఇలా పైకి వెళ్ళి మళ్ళీ మనకి సెల్ సిగ్నల్ వచ్చింది. ఇక్కడ స్టాప్ లాస్ ఎంత అంటే 180 పాయింట్స్ స్టాప్ లాస్ అండి, టార్గెట్ కూడా 180. మనకి స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ కూడా మనకి లైన్స్ ఇండికేటర్స్ వచ్చేస్తాయండి. స్టాప్ లాస్ రెడ్ లైన్తో, టార్గెట్ లైన్ బ్లూ లైన్తో మనకు వచ్చేస్తుంది. సో ఇది వెనక్కి వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసిందండి. దీన్ని మనం బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ కింద కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఏం జరిగింది అనేది మనం చూడాలనుకుంటే రిపోర్ట్ తయారు చేసుకుంటే ఇప్పుడు ఎక్సెల్ షీట్లో మనం రిపోర్ట్ని ఎలా తయారు చేసుకోవచ్చు. ఇది స్ట్రాటజీ రూల్స్ అండి, ఇవి దీనికి సంబంధించింది. మనం మాన్యువల్గానైనా వేసుకోవచ్చు అండ్ ఆటోమేట్లోనైనా సరే, ఎలాగైనా సరే. ఇప్పుడు ఇక్కడ మనకు చూసుకుంటే 5th మనకి 204 పాయింట్స్ స్టాప్ లాస్, 200 పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నాం. కానీ వెనక్కి వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసింది December 5th. డిసెంబర్లో ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ కొట్టింది. తర్వాత ఏం జరిగింది, ఇక్కడెక్కడ మనకి సిగ్నల్ రాలేదు. December 7th మనకి ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది. చూడండి, అంతవరకు H1 డౌన్ ట్రెండ్, M15 డౌన్ ట్రెండ్, M5లో మనకి డౌన్ ట్రెండ్ వచ్చింది. ఇక్కడ వచ్చినట్లయితే ఇది స్టాప్ లాస్, ఇది టార్గెట్. ముందు స్టాప్ లాస్ వైపు వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ గ్యాప్ డౌన్తో క్లోజ్ అయినప్పుడు ఇక్కడ మన టార్గెట్ హిట్ అయిపోతుంది. సో నెక్స్ట్ డే ఇది టార్గెట్ హిట్. సో దాన్ని కూడా మనం రిపోర్ట్లో వేసుకుంటే ఆ రోజు 75 స్టాప్ లాస్, 75 టార్గెట్ హిట్ అయింది. రిపోర్ట్ చేయడం ఎలాగండి, మీరు రిపోర్ట్స్ ఎలా తయారు చేయాలనేది కూడా మన ప్లేలిస్ట్ వీడియోస్లో చూపించాను నేను. రిపోర్ట్స్ ఎలా తయారు చేయాలి, బ్యాక్ టెస్టింగ్, ఇక్కడ చూడండి MACD ఇండికేటర్ని డైవర్జెన్స్కి ఎలా వాడాలనే దగ్గర ఈ వీడియోస్లో ఆ రిపోర్ట్ ఎలా తయారు చేయాలనేది కూడా చూపించాను, మీరు వీడియోస్ చూడొచ్చు. అలాగే అగైన్ ఇక్కడ మనకి బై ఆపర్చునిటీ వచ్చిందండి. చూడండి, H1లో అప్ ట్రెండ్, M15లో అప్ ట్రెండ్. సో M5లో మనకి ఎప్పుడైతే అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయ్యిందో బై ఆపర్చునిటీ, ఇది స్టాప్ లాస్, టార్గెట్ హిట్ అయ్యింది నెక్స్ట్ డే. ఎందుకంటే డే ఎండింగ్లో మనకు వచ్చింది కాబట్టి. సో ఇది ఏ డేట్ అండి, 12th మనం తీసుకున్న ఎంట్రీ టార్గెట్ హిట్ అయింది. ఇక్కడ 13th ముందు ఒక ఎంట్రీ వచ్చింది, అది స్టాప్ లాస్ కింద చిన్న స్టాప్ లాస్ కొట్టేసింది. మళ్ళీ ఎంట్రీ వచ్చింది, అది నెక్స్ట్ డే టార్గెట్ హిట్ అయిందండి. ఇక్కడ అంటే 13th 2 ఎంట్రీస్ వచ్చాయి, ఒకటి స్టాప్ లాస్ కొట్టింది, రెండోది టార్గెట్. అగైన్ 16th సెల్ ఆపర్చునిటీ వచ్చింది. అది ఆ రోజు అంతా
టార్గెట్ వరకు అయితే వెళ్ళలేదు. ఇక్కడ మనకి సెల్ ఎంట్రీ వచ్చినట్లయితే స్టాప్ లాస్ వైపు, స్టాప్ లాస్ యాక్చువల్గా 260 పాయింట్స్ అండి, 262 ఇలాగా ముందు నెగిటివ్లోకి వెళ్ళింది 150 160 వరకు, మళ్ళీ పాజిటివ్లోకి కూడా ఒక 120 వెళ్ళింది, కానీ ఆ రోజు క్లోజ్ అవ్వలేదు. ఆ తర్వాత రోజు మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిందండి, కానీ ఇక్కడ చూడండి ఇది స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదండి. చూడండి ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కడుంది, 43,567.97 అంటే 43,568 దగ్గర వచ్చి ఉంది స్టాప్ లాస్. ఇది హై ఎంత వెళ్ళిందండి, 43,566 వరకు వెళ్ళింది, అంటే జస్ట్ 2 పాయింట్స్ డిస్టెన్స్లో అది స్టాప్ లాస్ ఎస్కేప్ అయ్యింది. నెక్స్ట్ డే ఎగ్జాక్ట్గా మన టార్గెట్ హిట్ అయ్యింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్ట్రాటజీ యాక్చువల్గా ఇది ఇంట్రాడే పర్పస్ అయినా సరే సమ్ టైమ్స్ లేట్ ఎంట్రీస్ వచ్చినప్పుడు వీ కెన్ క్యారీ ఫార్వర్డ్. తర్వాత చూడండి 20th ఇక్కడ సెల్ ఎంట్రీ వచ్చింది, ఇది స్టాప్ లాస్ కొట్టింది, మనకి రిపోర్ట్లో చూసుకోవచ్చు. ఇదిగోండి ఇది టార్గెట్ హిట్ అయింది, ఇది స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ అగైన్ 22nd సెల్ వచ్చిందండి ఇక్కడ మనకి. ఈ మారు యాక్చువల్గా స్టాప్ లాస్ అయితే చిన్నది, ఒక 120 పాయింట్స్, ఇలా టార్గెట్ కూడా ఒక 120 పాయింట్స్. కానీ ఆ రోజు కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకి మంచి ప్రాఫిట్ ఇచ్చినట్లు. మనం 5 minutes క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసినా సరే ఇంచుమించు 290 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చినట్లు చూసారు కదా. సో ఈ డిసెంబర్ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 8 ఆపర్చునిటీస్ మాత్రమే వచ్చాయండి. 8 ట్రేడ్స్ తీసుకున్నాం. 8 ట్రేడ్స్లో మనకి నెట్ ప్రాఫిట్ 487 పాయింట్స్ నెట్ ప్రాఫిట్ వచ్చిందంటే ఫ్యూచర్స్లో అండి ఇది. ఎందుకంటే మనం ఫ్యూచర్స్ చార్ట్ మీద మనం అనాలిసిస్ చేస్తున్నాం ఇది. విచ్ మీన్స్ ఆప్షన్స్లో ఒకవేళ మనం ఏటీఎం కాల్స్ కానీ పుట్స్ కానీ either you buy or sell, whatever the strategy you follow, ఏటీఎంకి డెల్టా 0.5 ఉంటుంది కాబట్టి మనకి 487 పాయింట్స్ అనుకుంటే ఒక 50% ప్రాఫిట్ వచ్చిందని అనుకోవచ్చు, అంటే 243. సో బ్యాంక్ నిఫ్టీలో 243 మల్టిప్లైస్ బై 25 అంటే 6,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్లుగా. అది కూడా ఓన్లీ విత్ 8 ట్రేడ్స్. ఇంతవరకు 22nd వరకు చూసుకున్నట్లయితే వి గాట్ ఓన్లీ 8 ట్రేడ్స్. విత్ 8 ట్రేడ్స్ దిస్ ఈస్ ద రిజల్ట్. అంటే ఇక్కడ ఏం లేదండి, మెయిన్ రూల్ బేస్డ్ ట్రేడింగ్. మనం ట్రేడ్ డెసిషన్ తీసుకోవాలనుకుంటే సమ్ రూల్స్ పెట్టుకున్నాము, రూల్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తున్నాము. అంటే డిసిప్లైన్ ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా మనం ఫాలో అవుతున్నట్లు. అండ్ దీనికి రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్ కానీ మనం ప్రాపర్గా, రిస్క్ మేనేజ్మెంట్ కూడా మీకు ఎలాగో స్టాప్ లాస్ ఇచ్చేస్తుంది ఇండికేటరే. మనీ మేనేజ్మెంట్ విషయంలో మనం స్ట్రిక్ట్గా ఉన్నట్లయితే అంటే ఈ స్ట్రాటజీలో డిసిప్లిన్ ఉంది, రిస్క్ మేనేజ్మెంట్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మనీ మేనేజ్మెంట్. మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది, అందులో ఎన్ని మనం లాట్స్ తీసుకోవాలనేది మనీ మేనేజ్మెంట్ మనం ఫాలో అయినట్లయితే వీ కెన్ మేక్ గుడ్ రిజల్ట్స్ ఇన్ ద మార్కెట్. ఈ ఇండికేటర్కి సంబంధించి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు నాకు కాల్ చేయొచ్చండి. 8331994455 ఈ నెంబర్లో నాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.